గృహ రుణాలు తీసుకున్న వారికి బ్యాంకుల్లో డిపాజిట్లు వేసుకున్న వారికి ఇది ఊరటిచ్చే అంశం. ఇటీవల ఆర్బీఐ తీసుకున్న నిర్ణయమే ఈ ఊరటకు కారణం. రెపో రేటును ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే దీంతో రెపో రేటును తగ్గించేందుకు కొన్ని బ్యాంకులు సన్నద్ధమయ్యాయి. రుణాలు డిపాజిట్లపై ఈ రెపో రేటు ప్రభావం కనిపిస్తోంది. గృహ వాహన రుణాల మీద వడ్డీ తగ్గే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో గృహ రుణాలపై ఎస్బీఐ వడ్డీ రేటును 8.65 నుంచి 8.25% తగ్గించింది. అయితే హెచ్డీఎఫ్సీ డిపాజిట్ల మీద రెపో రేటు తగ్గింపు ఎఫెక్ట్ కనిపిస్తోంది. 50 లక్షల లోపు డిపాజిట్లపై 2.75% మేర వడ్డీ పెరుగుతుండగా 50 లక్షల పైబడిన డిపాజిట్లకు 3.25% వడ్డీ పెంపు వర్తించనుంది. గృహ వడ్డీ రేట్లను 7.9%కి తగ్గించింది బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనిపై మనకి మరింత సమాచారం అందించడానికి రాంబాబు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అండ్ ప్రభు స్టాక్ మార్కెట్ మనకి జూమ్ కాల్ యాడ్ అవుతారు. మరిన్ని అప్డేట్స్ ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. గృహ రుణాలు తీసుకున్న వారికి బ్యాంకుల్లో డిపాజిట్లు వేసుకున్న వారికి ఇది ఊరటనిచ్చే అంశం. ఇటీవల ఆర్బీఐ తీసుకున్న నిర్ణయమే ఈ ఊరటకు కారణం. రెపో రేట్ను ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మనకి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మనతో పాటు జూమ్ కాల్లో యాడ్ అవుతున్నారు రాంబాబు గారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. మనకు మరిన్ని సమాచారం అందిస్తారు. రాంబాబు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్, వెల్కమ్ టు ఐ న్యూస్. సార్, మనం చూసుకోవచ్చు బ్యాంకు వడ్డీ రేటు తగ్గింపు ఎవరికి లాభం ఉంటుంది, అలాగే ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వెనుక ఆర్థిక సూత్రం ఏంటి? ఇప్పుడు ఆర్బీఐ రెపో రేటు తగ్గించడానికి ఒక 2-3 కారణాలు ఉన్నాయండి. ఒకటి, అంతర్జాతీయంగా వాణిజ్యంలో ఉన్నటువంటి అనిశ్చితి. ఇది ఇప్పుడు ఏంటంటే యుఎస్ టారిఫ్ మూలంగా, రెసిప్రోకల్ టారిఫ్ మూలంగా వచ్చినటువంటి అనిశ్చితి. దానివల్ల ఏమవుతుందంటే దేశీయంగా మన వృద్ధి రేట్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి వృద్ధి రేటు తగ్గే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ 6.5 ఉండాల్సింది 6 వరకే వస్తుంది అనేది ఉంది. కాబట్టి ఆ వృద్ధి రేటు తగ్గకుండా ఉండటం కోసం అని చెప్పి మార్కెట్లో ద్రవ్య లబ్ధి అనేది పెంచడం కోసం అనేది, లభ్యత పెంచడం కోసం అనేది బ్యాంకుల్లో ఫండ్స్ పెరగడం కోసం, తద్వారా కంపెనీల్లో పెరుగుతుంది. అట్లాగే ఇన్వెస్టర్స్కి, కామన్ మ్యాన్కి కొంత చేరుతుందనే ఉద్దేశంతో ద్రవ్య లభ్యత పెంచడం కోసం అని చెప్పేసి ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించడం జరిగిందండి. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీస్లో ఉన్నటువంటి ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని తగ్గుతుంది. కాబట్టి మన వాణిజ్యం కూడా, అంతర్జాతీయ ఎగుమతులు అనేవి కొంత తగ్గొచ్చు అనే ఆందోళన ఉన్నది. ఆ సందర్భంలో ఇది ఒక చర్య తీసుకున్నారు. అట్లాగే మన దేశంలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. ధరలు కొంచెం అందుబాటులోనే ఉన్నాయి. కాబట్టి వస్తు ధరలు ఇంకా కొద్దిగా గొప్ప తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఈ రెపో రేట్ని తగ్గించడం జరిగిందండి. దీనివలన బ్యాంకులు ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్లు అవి కూడా తగ్గించే అవకాశం ఉంది. కాకపోతే ఒక్క చేదు వార్త ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, సీనియర్ సిటిజన్స్ లేకపోతే ఎవరైనా బ్యాంకులో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేటప్పుడు వారికి కూడా కొంత 10 నుంచి 25 బేసిస్ పాయింట్స్ వరకు ఇంట్రెస్ట్ రేటు తగ్గడానికి అవకాశం ఉందండి. ఆల్రెడీ కొంత వీళ్ళు కొన్ని బ్యాంకుల వాళ్ళు 10 నుంచి 35 బేసిస్ పాయింట్స్ వరకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ తగ్గించడం జరిగింది. అది పీరియడ్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తగ్గించడం జరిగింది. ఓకే రాంబాబు గారు, మరి మనం చూసుకుంటే ఆర్బీఐ రెపో రేట్ పెంచడం వల్ల, తగ్గించడం వల్ల ఏ ప్రాతిపదికన మనకి పనిచేస్తుంది?
ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ మనకు కనుక ద్రవ్యోల్బణం దేశంలో ఎక్కువ ఉండి రేట్లు పెరిగిపోతా ఉంటే అప్పుడు ఆ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం మార్కెట్లో ఉన్నటువంటి ద్రవ్యలబ్ధతను తగ్గించడం కోసం ఏం చేస్తారంటే రెపో రేట్ని పెంచుతారు. రెపో రేట్ పెంచినప్పుడు బ్యాంకులు ఆటోమేటిక్గా వాళ్ళ రుణాల మీద రేట్లు పెరుగుతాయండి. అప్పుడు కార్పొరేట్స్ కంపెనీలకి వచ్చి తీసుకునే రేటు పెరుగుతుంది, వాటిల్లో వృద్ధి ఆగిపోతుంది అనమాట. ఆ ఇన్ఫ్లేషన్ అనేది అట్లా ఒక సైకిల్ లాగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు రెపో రేట్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ద్రవ్యలబ్ధత పెరుగుతుంది, బ్యాంకుల్లో ఫండ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు లోన్స్ కార్పొరేట్ కంపెనీస్కి ఇస్తారు. కార్పొరేట్ కంపెనీకి ఒక 0.5 అవనండి 0.25 అవనండి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. దానివలన వాళ్ళ ఖర్చులు తగ్గి వాళ్ళ లాభదాయకత పెరుగుతుంది, వాళ్ళ వస్తువుల్ని ఎగుమతి చేయడానికి తక్కువ ధరకి అందించగలుగుతారు. ఇట్లాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుందండి. దీన్ని ఒక సైకిల్ లాగా యూజ్ చేస్తుంది ఆర్బీఐ కంట్రోల్ చేయడం కోసం. ఓకే రాంబాబు గారు, మరి రెపో రేట్ తగ్గింపు ఆర్థిక మాంద్యం మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఈ రెపో రేటు తగ్గించడం వల్ల ఏమిటంటే బ్యాంకుల్లో ఫండ్స్ లభ్యత పెరుగుతుందండి. వీళ్ళు కార్పొరేట్స్ ఇచ్చే లోన్స్ మీద, రుణాల మీద వడ్డీ అనేది తగ్గుతుంది. దానివలన వాళ్ళకి ఖర్చులు తగ్గుతాయి, వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే బ్యాంకుల నుంచి రుణాలు ఈజీగా వస్తాయో ఒక ఉత్పాదకత పెరుగుతుంది, అట్లాగే లాభదాయకత పెరుగుతుంది. లేదా వాళ్ళు ఎగుమతి చేసే వస్తువులు ధర తగ్గుతుంది కాబట్టి ఎగుమతులకి పెరుగుతాయండి, కాంపిటేటివ్గా ఇవ్వగలుగుతారు వరల్డ్ వైడ్ ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో. అందుకు ఉపయోగపడుతుందండి ఇది. ఓకే రాంబాబు గారు, మరి ఆర్బీఐ తగ్గించిన రెపో రేట్ ప్రభావం బ్యాంక్ కస్టమర్లకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది? ఇప్పుడు ఆల్రెడీ 5-6 బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఎస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆల్రెడీ వాళ్ళ రెపో రేట్లని వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించడం జరిగిందండి. అట్లాగే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గించారు. అది వాళ్ళ దీన్ని బట్టి సౌకర్యాన్ని బట్టి తగ్గించడం జరుగుతుందండి. వాళ్ళకు ఉన్నటువంటి డిపాజిట్లు, లోన్ రేషియో వాటిని బట్టి వాళ్ళు రేట్స్ అనేది ఇండివిజువల్ బ్యాంక్స్ డిసైడ్ చేసుకుంటాయండి. దానివల్ల అట్లాగే ఇప్పుడు మనం రుణం తీసుకుంటే హౌసింగ్ రుణం దాని మీద కూడా కొంత వడ్డీ భారం తగ్గుతుంది, మన ఈఎంఐలు కొంచెం దాన్ని బట్టి తగ్గుతాయండి. రాంబాబు గారు, మరి అలాగే గృహ వాహన రుణాల మీద రెపో రేటు అంటే ఎలా ప్రభావం చూపిస్తుంది? 0.25 నుంచి 0.5 వరకు తగ్గే అవకాశం ఉందండి. దానివల్ల మనకి ఆ వడ్డీ భారం టు దట్ ఎక్స్టెంట్ ఆ మేరకు తగ్గుతుందండి వడ్డీ భారం. ఓకే, మరి మనం కొన్ని బ్యాంకులు మాత్రమే రెపో రేట్ను మాత్రమే తమ కస్టమర్లకు అందిస్తున్నాయి, ఎందుకు? దీన్ని ఏ విధంగా? ప్రస్తుతం వరకు వాళ్ళు ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకున్నది ఓన్లీ 6-7 బ్యాంకులు మాత్రం డెసిషన్ తీసుకున్నాయండి. మిగతా బ్యాంకులు కూడా తదుపరి కాలంలో తీసుకోవని కాదు, కాకపోతే పెద్ద బ్యాంకులన్నీ కూడా ముందు అనౌన్స్ చేసేసినాయి. మరి అలాగే డిపాజిట్ల మీద రెపో రేట్ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనుకోవచ్చు మనం? డిపాజిట్ల మీద 0.1 నుంచి 0.5 వరకు ఉందండి. అది పీరియడ్ని బట్టి 7 రోజుల నుంచి 5 సంవత్సరాల వరకు వివిధ రకాలటువంటి డిపాజిట్లు ఉంటాయి కాబట్టి ఆ పీరియడ్ని బట్టి అది బేసిస్ పాయింట్ అనేది మారుతుందండి. 0.1 నుంచి 0.5 వరకు డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందండి. ఓకే ప్రభు గారు, ఒక నిమిషం లైన్లో ఉండండి. మనతో పాటు ప్రభు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జాయిన్ అవుతున్నారు. ఎస్ ప్రభు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ ప్రభు గారు, అలాగే డిపాజిట్ల మీద రెపో రేట్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు 9th ఆర్బీఐ గవర్నర్ తీసుకొచ్చిన దాని ప్రకారం న్యూట్రల్ స్టాండ్ నుంచి అకామిడేట్ స్టాండ్కి వచ్చాడు ఆయన. అంటే ఫ్యూచర్ లో కూడా నెక్స్ట్ మీటింగ్ లో కూడా రేట్ కట్ ఇచ్చే హోప్ ఇచ్చాడు ఆయన. అంటే దాదాపుగా ఇంకా 25 బేసిస్ అంటే 50 బేసిస్ పాయింట్స్ తగ్గుతాయని. సో తగ్గినప్పుడు దీని ఎఫెక్ట్ లోన్స్ మీద పడతాయి కాబట్టి బారోవర్స్ కి కొంచెం తక్కువ రేట్ లో వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఇది మంచి సదవకాశమే, ఎందుకంటే మార్కెట్ లోకి మనీ పూల్ ఇచ్చేస్తారు కాబట్టి ఎక్కువ మంది లోన్ తీసుకుంటారు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఎక్కువ మందికి ఉపయోగం, ఎక్కువ మంది లోన్ తీసుకుంటారు, కన్సంప్షన్ పెరుగుతుంది, రొటేషన్ అవుతుంది. దీనివల్ల బెనిఫిట్ అండి బాగా. అంటే బ్యాంకులు కూడా ఎక్కువ పర్సంటేజ్ బ్యాంక్ ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉంటాయి. పర్సంటేజ్ తగ్గినప్పుడు కూడా కొన్ని బ్యాంకులకి ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటాయంటే ఇప్పుడు డిపాజిట్స్ లెండింగ్ రేట్స్ ఉంటాయి కదా, ఈ డిపాజిట్స్ దాన్ని బట్టి వాళ్ళ కొంత పర్సంటేజ్ ఎఫ్డీలు చేసినప్పుడు చేయాలి కాబట్టి ఈ లెండింగ్ రేట్స్ కూడా కొంత చూసుకొని దాని ప్రకారం ఇచ్చేస్తారు. దాన్ని
అనుగుణంగా అలువుగా చేసుకుంటారు. సో అందుకని బ్యాంక్స్ డిఫరెంట్ రేట్లు ఉంటాయి. సో డెఫినెట్ గా ఇక్కడ చేసిన దానికి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతున్నాయి. ఇది ఇమీడియట్ గా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవి 4 తగ్గించినాయి. ఇక ఓకే. అదర్ బ్యాంక్స్ కూడా ఎవరైతే లెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తగ్గించే అవకాశం ఉంది. మెయిన్ బ్రాంచ్ ఎస్బీఐ అనుకోండి, ఎస్బీఐ దాదాపు 8.65 ఉన్నది 8.25 తీసుకొస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.9 వస్తుంది. అట్లా మిగతా బ్యాంకులు అన్ని తగ్గిస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో కూడా నెక్స్ట్ మీటింగ్ లో తగ్గితే ఇంకా తగ్గే అవకాశం ఉంటది. అది మార్కెట్ కి మంచి హోప్ అది. ఎస్ ప్రభు గారు, మనం చూసుకుంటే బ్యాంకు వడ్డీ రేటు తగ్గింపు ఎవరికి లాభం ఉంటుంది? ఇప్పుడు బారోవర్స్ కి లాభమే కదండి, లోన్స్ ఇస్తారు. ఇప్పుడు ఏదన్నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇదైనప్పుడు తగ్గుతున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గినాయి అనుకోండి, ఆ దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా, ఎక్కువ పెట్టి చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్ గా ఇది ప్రతి ఒక్క బారోవర్స్ కి ప్లస్ ఎంఎస్ఎంఈకి వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మైక్రో ఫైనాన్స్, మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్లాంట్ మిషనరీ మీద తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మంది ఎంఎస్ఎంఈ కింద వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చి ఉంటాయి, కొత్త కంపెనీలు రావచ్చు, జాబ్ క్రియేషన్ ఎక్కువ అవుతుంది, సిగ్నిఫికెంట్ ఇండియన్ ఎకానమీలో అది బూస్ట్ అవుతుంది, దానికి ఇన్నోవేషన్ చేస్తారు, ఓవరాల్ డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గటం అనేది శుభసూచకమే అనుకోవచ్చండి. ఓకే ప్రభు గారు, ఒక నిమిషం లైన్లో ఉండండి. మనం రాంబాబు గారిని తీసుకుందాం లైన్లోకి. ఎస్ రాంబాబు గారు, మీరు చెప్పండి, ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్పారు మొత్తానికి? ఆర్బీఐ గవర్నర్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ మన ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంది కాబట్టి మనం ఇంట్రెస్ట్ రేట్లు కనుక తగ్గించినట్లయితే మార్కెట్లోకి ఫండ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. దానివలన బ్యాంక్స్ ఏంటంటే కంపెనీలకు కానివ్వండి, ఇండివిజువల్స్కి కానివ్వండి, అందరికీ లోన్లు ఇవ్వడానికి ఫండ్స్ ఎక్కువ ఉంటాయండి. ఇది ఒకటి మీద ఆ లోన్స్ కూడా తక్కువ, వాళ్ళు ఆర్బీఐ రేట్ తగ్గించింది కాబట్టి వీరు కూడా కొంత శాతాన్ని వినియోగదారులకు పాస్ ఆన్ చేస్తారు. దానివల్ల వినియోగదారులకు ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది కొంత తగ్గుతుంది. కంపెనీలకు ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గినప్పుడు వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, వాళ్ళ ప్రోడక్ట్ కాస్ట్ తగ్గుతుంది. కాబట్టి ఎగుమతుల్లో కాంపిటీషన్కి బాగుంటుంది. ఎంఎస్ఎంఈలు ఇందాక ప్రభు గారు చెప్పినట్టు ఎంఎస్ఎంఈలకి 0.5% మామూలుగానే ఎంఎస్ఎంఈలకి ఫండ్స్ లభ్యత అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంఎస్ఎంఈకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు కాబట్టి బడ్జెట్లో కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ 0.5% వరకు ఎంఎస్ఎంఈలకి 0.4 to 0.5% వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశం ఉందండి. టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళకి మంచి రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకే రాంబాబు గారు, మరి బ్యాంకులు వడ్డీ రేట్లు ఎందుకు సమానంగా ఉండవు? ఎందుకు వ్యత్యాసాలు? అందరికి ఒకేలాగా ఉండొచ్చు కదా? బ్యాంక్ రేట్లు వాళ్ళు ఇచ్చే రుణ రేట్లు అన్ని ఒకే విధంగా ఉంటాయండి. వాళ్ళ దీన్ని బట్టి ఉంటాయండి. వాళ్ళ సపోజ్ ₹1,00,000 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు వాళ్ళ లిమిట్స్ని బట్టి, వాళ్ళ ఆర్బీఐ రూల్స్ని బట్టి, వాళ్ళ రేషియోని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారండి. సెక్యూరిటీని బట్టి కూడా ఉంటుందండి, మన క్రెడిట్ రేటింగ్ని బట్టి, వీటిని బట్టి ఇంట్రెస్ట్ రేటు తేడా ఉంటుంది. కానీ అదర్వైజ్ మోర్ ఆర్ లెస్ ఇంట్రెస్ట్ రేట్లో పెద్ద తేడా ఉండదండి. క్రెడిట్ రేటింగ్ని బట్టి, సెక్యూరిటీని బట్టి, వీటిని బట్టి ఉంటుందండి అది రేటు. అట్లాగే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద మనకి తక్కువ ఇస్తేనే కదా వాళ్ళకి కొంత ఫిక్స్డ్ డిపాజిట్ల మీద అది బారోయింగ్ రేటు, వీళ్ళు ఇచ్చేదేమో లెండింగ్ రేటు. దానికి ఉండే మార్జిన్ బ్యాంకులకు వచ్చేటువంటి మార్జిన్ అనమాట. కాబట్టి ఆ రేట్ డిఫరెన్స్లు అనేవి ఉంటాయండి. ఓకే రామ గారు, ఒక నిమిషం లైన్లో ఉండండి. మనము ప్రభు గారిని తీసుకొని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ ప్రభు గారు, మీరు చెప్పండి, ఎంఎస్ఎంఈలకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది? అంటే దీనివల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్? డెఫినెట్ గా అంటే ఎక్కువ మంది కొత్త నీరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్ లో వచ్చే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం మార్కెట్ కి ఏది అవసరమో, ఏది యూస్ఫుల్ ఉంటుందో, ఆ ప్రోడక్ట్ డిమాండ్స్ ఏది ఎక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు అంటే లోన్స్ తక్కువ ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నప్పుడు జనరల్ గా ముందుకు వస్తారు. మామూలుగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి, భయపడతారు అందరు, అమ్మో ఇంత ఇంట్రెస్ట్ కట్టాలి, ఒకవేళ ఏదైనా అయితే కష్టం కదా అని. తక్కువ ఇంట్రెస్ట్ అయినప్పుడు ముందుకు వచ్చి ధైర్యం చేస్తారు. సో ఇది డెఫినెట్ గా పాజిటివ్ పాయింటే ఎంఎస్ఎంఈకి అనేది. అది జాబ్ క్రియేషన్ కూడా అవుతుంది కదా, మెయిన్ అది కూడా చూడాలి మనం. ఎకానమీకి బూస్ట్ అవుతుంది. సో అది కూడా ప్లస్ పాయింట్ ఎంఎస్ఎంఈకి ప్లస్ ఇండియన్ ఎకానమీకి. ఓకే ప్రభు గారు, మరి మనం పర్సనల్ లోన్స్, వాహన రుణాలు ఏ మేరకు తగ్గుతాయి? దీన్ని ఏ విధంగా చూడాలి? డెఫినెట్ అంటే పర్సనల్ లోన్స్ ఇవి కూడా బ్యాంక్స్ టు బ్యాంక్స్ ఉంటాయి, అవి కూడా తగ్గుతున్నాయి, ఇంకా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే క్యాష్ రిజర్వ్స్ రేషియో ఇప్పుడు సిఆర్ఆర్ ఉంది. సిఆర్ఆర్ అంటే పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ ఆర్బీఐతో హోల్డ్ చేసుకోవాల్సింది తక్కువ చేసుకున్నప్పుడు బ్యాంక్ లాభం. ఎందుకంటే
ఎక్కువ లెండింగ్ చేసుకుంటది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తాయి కాబట్టి. సో ఎప్పుడైతే ఆర్బీఐ లెండింగ్ రేట్ సిఆర్ఆర్ తక్కువ చేస్తుందో, అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అది తక్కువ చేస్తుందో, బ్యాంక్స్ ఎక్కువ లోన్స్ ఇస్తాయి, ఎక్కువ లాభాలు వస్తాయి బ్యాంక్ కి. అట్లానే ఇప్పుడు ఎస్ఎల్ఆర్ ఉంది, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో, అంటే నెంబర్ ఆఫ్ డిపాజిట్స్, అంటే బ్యాంకు లిక్విడిటీ రేషియో మెయింటైన్ చేయాలి. గోల్డ్, క్యాష్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ దాని ప్రకారం ఉంటుంది. అప్పుడు లోన్స్ మన డిపాజిట్ బట్టి వాళ్ళు ఎంత లోన్స్ ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎఫ్డీకి ఎంత కట్టుకోవాలి, ఆ డిఫరెన్స్ మార్జిన్ బ్యాంక్ కి ఎంత ఉండాలి అనేది చూసుకొని ఇస్తారు. కాబట్టి బ్యాంక్స్ డిఫరెంట్ ఉంటాయి. సో డెఫినెట్ గా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఇమీడియట్ గా రెస్పాండ్, ఎందుకంటే తగ్గించినప్పుడేమో ఎమ్మటే రెస్పాండ్ అవరండి, పెరిగినప్పుడేమో ఇమీడియట్ కట్ చేస్తారు. అసలే ఆర్బీఐ చెప్పగానే గవర్నర్ మీట్ అవ్వగానే ఇమీడియట్ కట్ చేస్తారు, కానీ తగ్గించినప్పుడు మటుకు టైం తీసుకొని వాళ్ళ అనుగుణంగా చూసుకొని దాని ప్రకారం కట్ చేస్తున్నారు. అది కూడా కొంచెం చూసుకుంటే తొందరగా తగ్గిస్తే చాలా మందికి ఉపయోగం అవుతుంది. ఎస్ ప్రభు గారు, ఇప్పుడు మీరు సిఆర్ఆర్ గురించి చెప్పారు కదా, సో సిఆర్ఆర్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది అనుకోవచ్చు మనం? బ్యాంక్స్ కు ఉపయోగం. సిఆర్ఆర్ వల్ల కొంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ బ్యాంకులు ఆర్బీఐలో పెట్టాలి కాబట్టి ఆర్బీఐ, ఎందుకంటే దాని మీద వాళ్ళకేం బెనిఫిట్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఫ్యూచర్ బెనిఫిట్ మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు. కొంత అమౌంట్ సెక్యూరిటీ కోసం అన్నట్టు హోల్డ్ చేస్తారు. ఆ హోల్డ్ చేసిన అమౌంట్ రిలీజ్ తక్కువ చేస్తే బ్యాంక్ ఉపయోగం కదండి, లోన్స్ ఎక్కువ ఇస్తారు కదా, అది బ్యాంక్స్ కి ఉపయోగం. ఎక్కువ మంది లోన్స్ కి వస్తాయి, జనాలకి ఎక్కువ మందికి ఉపయోగం, ఎక్కువ లోన్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది ముందు రావడానికి, మల్టిపుల్ లోన్స్ తీసుకోవడానికి. ఓకే ప్రభు గారు, మరి ఎస్ఎల్ఆర్ తో కలిగే లబ్ధి ఏంటి మనకి? అంటే బ్యాంక్స్ కి స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో దాన్ని తీసుకుంటే నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ డిపాజిట్స్, లిక్విడిటీ అసెట్స్, అంటే గోల్డ్, క్యాష్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఆర్బీఐ దాంతో కొంత పర్సెంటేజ్ అక్కడ పెట్టాలి. అది కొంచెం తగ్గించినప్పుడు ఇది కూడా బ్యాంక్స్ కి ఉపయోగం. సో దానివల్ల ఎక్కువ ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నిటికీ సమానంగా కాకుండా డిఫరెంట్ ఇది ఉంటాయి, అంటే ప్రయారిటీ సెక్టర్స్ ఉంటాయి, నాన్ ప్రయారిటీ సెక్టర్స్ ఉంటాయి, కమర్షియల్ లోన్స్ ఉంటాయి. అంటే దేనికి ఎంత పర్సెంటేజ్, ఇప్పుడు లోన్స్ కమర్షియల్ లోన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది, ప్రైవేట్ సెక్టర్, ఇండివిజువల్, నాన్ ప్రయారిటీ సెక్టర్ ఇవన్నీ ఉంటాయి, అన్నిటికీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో దీనివల్ల మంచి ఎస్ఎల్ఆర్ తగ్గినా మంచిదే బెనిఫిట్ లిక్విడిటీ రేషియో. ఓకే రామ్ గారు, ఒక నిమిషం లైన్ ఉండండి, మనం రాంబాబు గారు మరిన్ని విషయాలు తీసుకున్నాం. ఎస్ రాంబాబు గారు, మీరు చెప్పండి, అంటే మనం సిఆర్ఆర్ వల్ల ఎవరికి ఉపయోగంతో తెలుసుకున్నాం, మరి అలాగే ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వెనుక ఆర్థిక సూత్రం ఏంటి? ఇప్పుడు ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో భాగంగా ఇప్పుడు సిఆర్ఆర్ అడ్జస్ట్మెంట్ కానీ రెపో రేట్స్ అడ్జస్ట్మెంట్ కానీ చేస్తారండి. ఈ రెపో రేట్ ద్రవ్యోల్బణం కనుక ఎక్కువ ఉండే రెపో రేట్ని పెంచుతారు, ద్రవ్యోల్బణం స్టేబుల్గా ఉండి తగ్గుతూ ఉంటే కనుక రెపో రేట్ని తగ్గిస్తారండి. దానివలన మార్కెట్లో ఉన్నటువంటి క్యాష్ అవైలబిలిటీని పెంచడం తగ్గించడం చేస్తారండి. దాన్ని బట్టి మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు అవి అడ్జస్ట్ అవుతాయి, ద్రవ్యోల్బణం అడ్జస్ట్ అవుతుందండి. అది ఇమీడియట్ గా కాదు, ఓవర్ ఏ పీరియడ్ సైకిల్ 6 months to 1 year అది అడ్జస్ట్మెంట్ అవుతుందండి. ఇప్పుడు ఎప్పుడైతే సిఆర్ఆర్ అడ్జస్ట్మెంట్లు చేశారో దాన్ని బట్టి అది సిఆర్ఆర్ ప్లస్ ఎస్ఎల్ఆర్ అనేవి బ్యాంకుకు ఉన్నటువంటి డిపాజిట్లు, ఈచ్ బ్యాంక్ కి డిపాజిట్ తేడా ఉంటాయండి. కొన్ని బ్యాంకులకి ఎక్కువ డిపాజిట్లు ఉంటాయి, ఆ డిపాజిట్ రేషియోని బట్టి సిఆర్ఆర్ ఇవన్నీ మారుతాయండి ఎస్ఎల్ఆర్. దీనికి సంబంధించి గోల్డ్ రేట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? గోల్డ్ రేట్ల మీద దీని ఎఫెక్ట్ పెద్దగా ఏమి ఉండదండి. ఓకే, ఎఫెక్ట్ పెద్దగా ఉండదండి. ఓకే ఓకే, మొత్తానికి మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మొత్తానికి బెనిఫిట్ అనేసి అంటున్నారు. ఇది ఇప్పుడు రెపో రేట్ తగ్గించడం అనేది శుభ సూచకం. మన ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఇది ఇండియన్ మార్కెట్ లో మన కన్జంప్షన్ పెంచడం కోసం, వస్తు వినియోగం పెంచడం, మన కంట్రీలో ప్రోడక్ట్ అనేవి ఎక్స్పోర్ట్ కాకపోయినా దేశంలోనే వినియోగించడానికి, ప్రొడక్షన్ పెంచుకోవడానికి, వృద్ధి రేటు తగ్గకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఆర్బీఐ తీసుకునేటువంటి చర్యల్లో ఒక భాగం అండి. ఇది శుభ సూచకం. దీనివల్ల స్టాక్ మార్కెట్లో కూడా కంపెనీలు లాభకాయత పెంచి స్టాక్ల మార్కెట్ కూడా పెరగడానికి ఆస్కారం ఎక్కువ. జనరల్గా రెపో రేట్ పెంచినప్పుడు స్టాక్ మార్కెట్లు పెరుగుతాయండి, రెపో రేటు కనుక పెంచినట్టయితే స్టాక్ మార్కెట్స్ తగ్గుతాయండి. అది జనరల్గా వర్తించే సూత్రం. ఓకే, ఒక నిమిషం మళ్ళీ మనం ప్రభు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక నిమిషం లైన్లో రాంబాబు గారు. ఎస్ ప్రభు గారు, మీరు చెప్పండి, రెపో రేట్ను 50 basis points తగ్గించిన ఆర్బీఐ మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? నెక్స్ట్ ప్రాసెస్
అంటే ఇప్పటికి 50 బేసిస్ తగ్గినాయి 2 times 25 ఆయన కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు సెకండ్ టైం ఇది. సో ఇంకా 2 మీటింగ్స్ లో ఇంకా 25 బేసిస్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మనం అనుకున్న ప్రకారం ఆర్బీఐ అనుకున్న ప్రకారం 4 to 6 మధ్యలో ఉంటేనే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. సో మనం ఆ రేంజ్ లోనే లోపలికే ఉన్నాం. సో డెఫినెట్ గా కంట్రోల్ ఉంది కాబట్టి క్రూడ్ ప్రైసెస్ తగ్గుతుంటే ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకి మెయిన్ క్రూడే కదా పెద్ద బండరాయి అనుకోవచ్చు. ఎందుకంటే అదే మనకి ఎక్కువ ఖర్చు చేసేది. గవర్నమెంట్ కూడా తక్కువ క్రూడ్ కొనుక్కున్నప్పుడు మనకి గవర్నమెంట్ కి ఎక్కువ డబ్బులు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రూడ్ తగ్గినప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు. తగ్గించినప్పుడు లోన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది మంచిదేనండి. డెఫినెట్ గా ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్. ఎక్కువ మంది అవకాశం ఉంటాయి, ఎక్కువ లోన్స్ మల్టిపుల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ రాంబాబు గారు.